గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. ఇంటర్నేషనల్ డే ఫర్ డెమోక్రసీ. సో మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ అంటున్నారు. సో దీన్ని సెప్టెంబర్ 15న రికగ్నైజ్ చేశారు. డే పరంగా మీరు దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని మొట్టమొదటిసారిగా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ డిక్లేర్ చేసింది. అది కూడా 2007వ సంవత్సరం నుంచి. సో 2007 ఇయర్ నుంచి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 15th అనే దాన్ని అంతర్జాతీయ డెమోక్రసీ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ డే నేషనల్ ఇంజనీర్స్ డే, జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం. సో ఇది వచ్చేటప్పటికి సెప్టెంబర్ 15న రికగ్నైజ్ చేయడం జరిగింది. అది కూడా ఎవరికి రెస్పెక్ట్గా అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతదేశంలోనే ఒక ప్రసిద్ధి లేదా ప్రఖ్యాతిగాంచిన ఇంజనీర్గా చెప్పచ్చు. అలాంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జ్ఞాపకార్థం అండ్ గౌరవార్థంగా సెప్టెంబర్ 15th అనే దాన్ని జాతీయ ఇంజనీర్స్ డే కింద రికగ్నైజ్ చేశారు. సో ఇది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. అయితే దీనికి రిలేటెడ్గా పాస్ట్ డేస్లో ఉన్న కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి కూడా చూద్దాం. సో దాంట్లో ముందుగా మీకు కనిపించేది ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్. సో ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్లో మీరు ఇద్దరు వ్యక్తుల్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఆర్కే సబర్వాల్ అనే పర్సన్ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి వర్తికా శుక్లా గారు. ఒకటి ఆర్కే సబర్వాల్ గారు, ఇంకొకటి వచ్చేటప్పటికి వర్తికా శుక్లా గారు. ఆర్కే సబర్వాల్ గారు ఇది వరకు ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్కి సిఎండిగా ఉన్నారు. ఆయన పొజిషన్లో ఇప్పుడు వర్తికా శుక్లా గారు వచ్చారు. వర్తికా శుక్లా ఈజ్ న్యూలీ అపాయింటెడ్ యాజ్ అ సిఎండి ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్. సో ఆర్కే సబర్వాల్ గారికి ఈ సంవత్సరం ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అనే అవార్డు లభించింది. సో ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అవార్డు అనేది మంగోలియాలో హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా చెప్తాం. భారతదేశంలో భారత్ రత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఎలాగో మంగోలియాలో ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అవార్డు అలా ఈ సంవత్సరం ఈ అవార్డు ఆర్కే సబర్వాల్ గారికి రావడం జరిగింది. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే అవుట్ స్టాండింగ్ సివిల్ ఇంజనీరింగ్ కాంట్రిబ్యూషన్ అవార్డు జపాన్ ఎవరికి ఇచ్చింది అంటే ఢిల్లీ మెట్రోకి ఇవ్వడం జరిగింది. సో ఢిల్లీ మెట్రో జపాన్ నుంచి అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అవార్డు అనేది గెలుచుకుంది. అలాగే ఇంకొక ఇంజనీరింగ్స్కి సంబంధించి రిలేటెడ్ అవార్డు ఏంటి అంటే బ్రునై మెడల్ అని చెప్పేసి అంటాం. ఈ బ్రునై మెడల్ అనేది కూడా మనకి జనరల్గా మనకి ఈ సివిల్ ఇంజనీరింగ్ కాంట్రిబ్యూషన్లో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్కి ఇస్తారు. భూటాన్లో ఉన్న మాంగ్దెంజు ప్రాజెక్ట్కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఢిల్లీ మెట్రోకి జపాన్ వచ్చేటప్పటికి అవుట్ స్టాండింగ్ సివిల్ ఇంజనీరింగ్ కాంట్రిబ్యూషన్ అవార్డు ఇచ్చింది. అలాగే ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్కి ఇది వరకు సిఎండిగా చేసిన ఆర్కే సబర్వాల్ గారు మంగోలియా యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అనేది గెలుచుకున్నారు. ఇవన్నీ కూడా రీసెంట్గా గత 3 నెలల్లో మనకి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ లేదా అప్డేట్స్. సో ఈ రోజు వచ్చేటప్పటికి మాత్రం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జ్ఞాపకార్థంగా సెప్టెంబర్ 15th అనే దాన్ని నేషనల్ ఇంజనీరింగ్ డే కింద రికగ్నైజ్ చేశారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వరల్డ్ లింఫోమా అవేర్నెస్ డే. సో మనకి లింఫోమా అవేర్నెస్ డే అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే సెప్టెంబర్ 15. ఇది వ్యాధికి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్స్ లైక్ అ క్యాన్సర్, ఒక విధమైన క్యాన్సర్గా దీన్ని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అవేర్నెస్ అనేది సెప్టెంబర్ 15న రికగ్నైజ్ చేయడం జరిగింది. వరల్డ్ లింఫోమా అవేర్నెస్ డే. సో జనరల్గా మానవుని శరీరంలో అంటే హ్యూమన్ బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్లో బ్లడ్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు సో లింఫోసైట్స్ అని ఉంటాయంట. ఈ లింఫోసైట్స్ అనేవి ఆ ఇన్ఫెక్షన్ అయిన ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ లింఫో నోట్ అని చెప్పేసి ఉంటుందంట. సో దాంట్లోకి వెళ్ళి ఎక్స్పాండ్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తాయి. సాధారణంగా చెప్పాలంటే హ్యూమన్ ఆర్గాన్స్లో ఎక్కడైతే బ్లడ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందో లేదా ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చాయో సో వాటిని నివారించడానికి ఈ లింఫోసైట్స్ అనేవి యూజ్ అవుతాయి.
సో ఆ వర్క్ అయిపోయిన తర్వాత లింఫోసైట్స్ మళ్ళీ బ్యాక్కి రావాల్సి ఉంటుంది. కానీ కొంతమంది హ్యూమన్స్లో కానీ మనుషుల్లో కానీ ఇవి భిన్నంగా ప్రవర్తిస్తాయంట. అంటే ఆ ఇన్ఫెక్షన్ తగ్గించిన తర్వాత అక్కడి నుంచి బ్యాక్ రాకుండా అక్కడే స్ట్రక్ అయిపోయి ఎక్స్పాండ్ అవుతాయంట. సో దీనివల్ల మనకి బయటకి బుడిపెల్ లాంటివి, అంటే జనరల్గా వాపు వాయడం, సో మనకి ఎత్తుగా కనిపించడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో అవి ఫస్ట్ స్టేజ్ లక్షణాలుగా చెప్తున్నారు. ఇలాంటి ప్రాసెస్ వల్ల మానవునిలో కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ లాంటివి బయటపడతాయి. సో ఇలాంటి అవేర్నెస్ ఇవ్వడానికి వరల్డ్ లింఫోమా అవేర్నెస్ డే అనే దాన్ని ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే సెప్టెంబర్ 15th రికగ్నైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో సెప్టెంబర్ 15th ముఖ్యంగా 3 రోజులు, అంటే ఒకటి నేషనల్ ఇంజనీర్స్ డే అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ లింఫోమా అవేర్నెస్ డే అనేది కూడా ఈ రోజే. అలాగే డెమోక్రసీ డే అనేది కూడా సేమ్ సెప్టెంబర్ 15th రికగ్నైజ్ చేయబడింది. ఈ కరెంట్ అఫైర్ ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్కి సంబంధించింది. అంటే ఫార్ములా 1 రేస్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ అనేది ఈసారి ఏ కేంద్రంగా జరిగిందంటే ఇటలీ. సో ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ అనే దాన్ని ఇటీవల సొంతం చేసుకున్న పర్సన్ ఎవరు అంటే ఆస్ట్రేలియా ఫార్ములా 1 రేసర్గా చెప్తున్నారు. సో ఆయన పేరు డానియల్ రిసియార్డో. సో పేరు గుర్తుపెట్టుకోండి, డానియల్ రిసియార్డో ఈసారి ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్నారు. అండ్ ఈయన ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే ఆస్ట్రేలియా. జనరల్గా ఫార్ములా 1 రేస్ అనేటప్పటికీ మనకి మ్యాక్స్ వెర్స్టెపెన్ అండ్ లూయిస్ హ్యామిల్టన్ ఎక్కువగా గుర్తొస్తుంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరే టాప్ ఫార్ములా 1 రేసర్స్గా ప్రస్తుతం 2021లో లీడ్లో ఉన్నారు. అయితే ఈ ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్లో మ్యాక్స్ వెర్స్టెపెన్ అండ్ లూయిస్ హ్యామిల్టన్ వీళ్ళిద్దరి రేస్ విషయంలో వీళ్ళిద్దరి దాంట్లో కొలిజన్ అయిందంట, క్రాష్ అయిందంట. సో దానివల్ల వీళ్ళిద్దరూ నెయిదర్ ఫస్ట్ ప్లేస్లో కానీ రన్నర్గా కానీ ఉండలేకపోయారు. సో ఫస్ట్ ప్లేస్ని ఈసారి ఆస్ట్రేలియన్ ఫార్ములా 1 రేసర్ అయిన డానియల్ రిసియార్డో అనే పర్సన్కి రావడం జరిగింది. అండ్ ఇటలీ న్యూస్లో ఉంది కాబట్టి ఇటలీ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి రోమ్గా ఉంది. అండ్ ఇటలీ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి యూరో. అలాగే ఈ సంవత్సరం G20 సమావేశాలన్నీ కూడా నిర్వహించేది ఎవరు అంటే ఇటలీనే. సో ఇవి రిలేటెడ్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. డానియల్ రిసియార్డో ఇటలీ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా నిలిచారు. అండ్ సెకండ్ ప్లేస్లో నిలిచింది మనకి ల్యాండ్ నోరిస్. సో ల్యాండ్ నోరిస్ అనే పర్సన్ సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది. సెకండ్ ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంటే, ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని గ్రాండ్ ప్రిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా బ్రిటన్ గ్రాండ్ ప్రిక్స్ కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చే ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ కానీ ఇలా ఏది తీసుకున్నా ఎయిదర్ విన్నర్గా లూయిస్ హ్యామిల్టన్ ఉంటే రన్నర్గా మ్యాక్స్ వెర్స్టెపెన్, లేదా విన్నర్గా మ్యాక్స్ వెర్స్టెపెన్ ఉంటే రన్నర్గా లూయిస్ హ్యామిల్టన్. వీళ్ళిద్దరూ క్రాష్ అవ్వడం వల్ల ఈ సిరీస్లో ఎయిదర్ విన్నర్గా కానీ రన్నర్గా కానీ లేరు. ఈ సంవత్సరం ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్లో ఇద్దరు ఫార్ములా 1 రేసర్స్ కూడా కొత్త పర్సన్స్గానే చెప్పొచ్చు, ల్యాండ్ నోరిస్ అండ్ డానియల్ రిసియార్డో. ఈయన 9 years తర్వాత అంట, ఆఫ్టర్ 9 years దిస్ ఈస్ ద బిగ్ విక్టరీ ఫర్ ద డానియల్ రిసియార్డోగా చెప్తున్నారు. సో అది ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఒకసారి మళ్ళీ చూద్దాం. డానియల్ రిసియార్డో ఆస్ట్రేలియాకి సంబంధించిన వ్యక్తి. సో ఈసారి ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్నారు. సెకండ్ రన్నర్గా నిలిచింది ల్యాండ్ నోరిస్ అనే ప్లేయర్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇటలీ యొక్క క్యాపిటల్ ఏది అంటే రోమ్. అలాగే ఇటలీ యొక్క కరెన్సీ యూరో. అండ్ ఈ సంవత్సరం లూయిస్ హ్యామిల్టన్ గెలుచుకున్న దాంట్లో ది బెస్ట్గా దేన్ని చెప్పొచ్చు అంటే బ్రిటన్ గ్రాండ్ ప్రిక్స్ని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 8th టైం అంట లూయిస్ హ్యామిల్టన్ గెలుచుకోవడం. అలాగే మ్యాక్స్ వెర్స్టెపెన్ గెలుచుకున్న దాంట్లో ఇమియా రొమాగ్నా అని చెప్పేసి ఉంది. సో ఈ గ్రాండ్ ప్రిక్స్ అనేది మ్యాక్స్ వెర్స్టెపెన్ దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. ఇది మ్యాక్స్ వెర్స్టెపెన్ రొమాగ్నా గ్రాండ్ ప్రిక్స్. అలాగే బ్రిటన్ గ్రాండ్ ప్రిక్స్ వచ్చేటప్పటికి లూయిస్ హ్యామిల్టన్. ఈ కరెంట్ అఫైర్ భారతదేశపు ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు గోల్ఫ్ ప్లేయర్ అయిన జీవ్ మిల్కా సింగ్కి యుఏఈ లేదా దుబాయ్ యొక్క గోల్డెన్ వీసా అనేది రీసెంట్గా లభించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో దుబాయ్ గోల్డెన్ వీసా అనేది జీవ్ మిల్కా సింగ్ అనే పర్సన్కి లభించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అయితే మీరు గోల్డెన్ వీసా గురించి కూడా తెలుసుకోవాలి. గోల్డెన్ వీసా ఏంటంటే యుఏఈ ఎక్స్క్లూజివ్గా 5 or 10 years అండ్ మ్యాక్సిమం అయితే 10 years అని చెప్తున్నారు. 10 సంవత్సరాలు ఆ కంట్రీలో మీరు ఉండొచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు అండ్ టూరిజం పర్పస్ కూడా. సో వాట్ ఎవర్ మీరు ఏ యాక్టివిటీస్ చేయాలన్నా చేయొచ్చు ఫర్ ద 10 years వరకు అని చెప్పేసి అలా పర్మిషన్ ఇచ్చేందుకు యుఏఈ గోల్డెన్ వీసాతో ముందుకొచ్చింది. ఇలాంటి గోల్డెన్ వీసాని ఇది వరకు ఆల్రెడీ సానియా మీర్జా, సో రీసెంట్ లిస్ట్లో అయితే సానియా మీర్జా కూడా ఉన్నారు. సానియా మీర్జా అండ్ సంజయ్ దత్ ఈ సంవత్సరం సంజయ్ దత్కి ఇచ్చారు. అండ్ షారుఖ్ ఖాన్
ఆల్రెడీ యూఏఈ గోల్డెన్ వీసా షారూఖ్ ఖాన్ తీసుకున్నారు, దాని తర్వాత సంజయ్ దత్కి ఇచ్చారు, అండ్ దాని తర్వాత సానియా మిర్జా, వీళ్ళందరికీ కూడా ఈ గోల్డెన్ వీసా అనేది ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా ఈ గోల్డెన్ వీసా అందుకున్న ప్రముఖ క్రీడాకారుడు లేదా మొట్టమొదటి భారతీయ క్రీడాకారుడు ఎవరు అంటే జియు మిల్కా సింగ్గా చెప్పొచ్చు. సో ఈయన గోల్ఫ్ ప్లేయర్. అయితే ఇక్కడ ఇంకొక థింగ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. జియు మిల్కా సింగ్ యొక్క ఫాదర్ వచ్చేటప్పటికి మిల్కా సింగ్, అండ్ నెక్స్ట్ మదర్ వచ్చేటప్పటికి నిర్మలా సిమి అని చెప్పేసి ఉంటారు. సో మనకి జియు మిల్కా సింగ్ ఫాదర్ మిల్కా సింగ్ అండ్ మదర్ వచ్చేటప్పటికి నిర్మలా సిమి. అయితే మిల్కా సింగ్ పేరు తెలియని వాళ్ళు ఇండియాలో ఉండరు, ఎందుకంటే ఫ్లయింగ్ సిగ్గా పిలువబడతారు. ఇండియన్ స్ప్రింటర్ రీసెంట్గా కోవిడ్ కారణంగా జూన్ మంత్లో మరణించారు. అలాగే ఈయన యొక్క వైఫ్ వచ్చేటప్పటికి నిర్మలా సిమి, ఈమె ప్రముఖ వాలీబాల్ ప్లేయర్, ఈమె కూడా అథ్లెటే, వాలీబాల్ ప్లేయర్. ఈయన మరణించిన కొద్ది రోజులకే జూన్ మంత్లో ఈమె కూడా కోవిడ్ కారణంగా మరణించింది. సో ఈ పేరెంట్స్కి సంబంధించిన కొడుకే మనకి జియు మిల్కా సింగ్. ఈయనకి యూఏఈ యొక్క గోల్డెన్ వీసా అనేది రీసెంట్గా లభించింది. అలాగే మిల్కా సింగ్కి సంబంధించిన ఆటోబయోగ్రఫీ ఉంది, దాని పేరు ద రేస్ ఆఫ్ మై లైఫ్. సో ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనేది మిల్కా సింగ్ యొక్క ఆటోబయోగ్రఫీ, అండ్ దీనిని ఆయన యొక్క కూతురుతో కలిపి ఈయన యొక్క కూతురు కో ఆథర్, దీనికి డాటర్. సో అలా ఈ బుక్ని రాసి ఉన్నారు. మొత్తం ఓవరాల్గా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది, రీసెంట్గా జియు మిల్కా సింగ్ న్యూస్లో ఉన్నారు. ఆయనకి ఏ వీసా వచ్చిందంటే గోల్డెన్ వీసా. జియు మిల్కా సింగ్ కన్నా ముందర జస్ట్ కొద్ది కాలం ముందరే సంజయ్ దత్కి వచ్చింది, సంజయ్ దత్ కన్నా ముందర సానియా మిర్జాకి రావడం జరిగింది. కానీ రీసెంట్ వ్యక్తుల్లో అయితే యూఏఈ గోల్డెన్ వీసాలో సంజయ్ దత్ ఉన్నారు, తర్వాత జియు మిల్కా సింగ్ ఉన్నారు. సో ఈయన ఎవరికి రిలేటెడ్ అంటే హీజ్ అ సన్ ఆఫ్ మిల్కా సింగ్గా చెప్పొచ్చు. రీసెంట్గా చనిపోయిన భారతీయ ప్రముఖ క్రీడాకారుడు, స్ప్రింటర్గా చెప్పొచ్చు. ఈయన యొక్క ఆటోబయోగ్రఫీ పేరు ద రేస్ ఆఫ్ మై లైఫ్. అండ్ మిల్కా సింగ్ యొక్క భార్య అండ్ జియు మిల్కా సింగ్ యొక్క తల్లి నిర్మలా సిమి. సో ఈమె ఏ క్రీడలో ప్రసిద్ధురాలు అంటే షీఈ్ అ వాలీబాల్ ప్లేయర్, ఫేమస్ వాలీబాల్ ప్లేయర్. ఈమె కూడా రీసెంట్ ఒబిచరీస్లో ఉన్నారు. సో ఇది ఓవరాల్గా మనం చెప్పుకునే కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. గోల్డెన్ వీసా రీసెంట్గా ఎవరికి వచ్చింది అంటే జియు మిల్కా సింగ్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో ప్రముఖ క్రీడాకారుడు అండ్ జింబాబ్వే క్రికెట్ టీంకి సంబంధించిన పర్సన్గా చెప్పొచ్చు, ప్రముఖ బ్యాట్స్మెన్గా చెప్పొచ్చు, బ్రాండన్ టేలర్. సో ఈయన జింబాబ్వే కంట్రీకి సంబంధించిన ప్రముఖ క్రీడాకారుడు. రీసెంట్గా అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించారు, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఈయన 2004లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఆయన జర్నీని స్టార్ట్ చేసినట్టు చెప్తున్నారు. దాదాపుగా 17 years ట్రావెల్ చేశారు అంతర్జాతీయ క్రికెట్కి సంబంధించిన టోర్నమెంట్స్లో కానీ మ్యాచెస్లో కానీ. రీసెంట్గా ఈయన రిటైర్మెంట్ అనే దాన్ని ప్రకటించారు. అలాగే జింబాబ్వే యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి హరారే ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ జింబాబ్వే. లాస్ట్ టైం ఈ హరారేలో జింబాబ్వేకి అండ్ బంగ్లాదేశ్కి మధ్య ఒక మ్యాచ్ అనేది జరిగింది. ఆ మ్యాచ్లో బంగ్లాదేశ్ యొక్క ఆల్రౌండర్ అయిన మహమ్మదుల్లా ఒక అత్యుత్తమ ప్రదర్శనని కూడా చూపించారు, అక్కడ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాంటి బంగ్లాదేశ్ ఆల్రౌండర్ మహమ్మదుల్లా ఈ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్స్కి రిటైర్మెంట్ అనేది ప్రకటించడం జరిగింది. సో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్కి ఇటీవల మనకి ఎవరు రిటైర్మెంట్ ప్రకటించారు బంగ్లాదేశ్ నుంచి అంటే మహమ్మదుల్లా. అదే జింబాబ్వే నుంచి అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన పర్సన్ ఎవరు అంటే బ్రాండన్ టేలర్ అనే పర్సన్. జింబాబ్వే యొక్క క్యాపిటల్ ఏది అంటే హరారే. అలాగే భారతదేశంలో ఇటీవల బెంగళూరుకి సంబంధించిన స్టూవర్ట్ బిన్నీ సో అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించారు, అది కూడా రీసెంట్ కరెంట్ అఫైర్లోది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల ఇంగ్లాండ్ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక మీద నుంచి ఇంగ్లాండ్లో ఎవరైనా సరే ఇల్లు నిర్మించుకోవాలి, కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే వాళ్ళు ఆ కొత్త ఇంటి నిర్మాణంలో కంపల్సరిగా మనకి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జెస్ పాయింట్ని కానీ ప్లేసెస్ని కానీ ఇన్స్టాల్ చేసుకోవాలి, అది మ్యాండేటరీ అని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అంటే ఇటీవల ఇంగ్లాండ్ అనేది న్యూస్లో ఉండడానికి కారణంగా దేన్ని చెప్పొచ్చు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని చెప్పొచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన ఛార్జింగ్ సెంటర్ అనేది లేదా ఛార్జింగ్ స్టాల్స్ లేదా పాయింట్స్ అనేవి ఇక మీదట ఏ ప్లేస్లో కట్టుకోబోయే ఇల్లు కొత్త ఇళ్ళ నిర్మాణంలో మ్యాండేటరీ అని అన్నారు అంటే దట్ ఈస్ ఇంగ్లాండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఇంగ్లాండ్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2030 కల్లా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం కానీ ఛార్జింగ్ పాయింట్స్ కానీ విపరీతంగా పెరుగుతాయి అనేది వాళ్ళ యొక్క మెయిన్ నామ్ అంట, వాళ్ళ యొక్క మెయిన్ లక్ష్యం అంట. సో దానివల్ల దీన్ని అనౌన్స్ చేసినట్టు చెప్తున్నారు. సో ఇదే ఇక్కడ కరెంట్ అఫైర్. అయితే మనం ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి కూడా తెలుసుకోవాలి. ఫాజిల్ ఫ్యూయల్స్, సో వెహికల్స్ రన్ అవ్వాలంటే మనకి సాంప్రదాయ వనరులైన పెట్రోలియం, డీజిల్ లాంటివి ఉండాలి. దానివల్ల పర్యావరణం దెబ్బతింటుంది.
సో అందుకని ఫాజిల్ ఫ్యూయల్స్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బయోఫ్యూయల్స్తో రీప్లేస్ చేయడం, ఈ బయోఫ్యూయల్స్లో గ్రీన్ హైడ్రోజన్, ఇథనాల్ లాంటివి ఉంటాయి. రెండోది ఎలక్ట్రిక్ వెహికల్స్తో రీప్లేస్ చేయడం. ఇప్పటికే నార్వే, డెన్మార్క్ లాంటి కంట్రీలు దీంట్లో టాప్గా నిలుస్తున్నాయి. సో అలాంటి వాటితో చేరడానికి ఇంగ్లాండ్ ప్రభుత్వం కొత్తగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇక మీదట ఆ ప్రాంత పరిధిలో ఎవరైనా ఇళ్ళని నిర్మించాలి అంటే ఖచ్చితంగా ఆ ఇంటి నిర్మాణంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ప్లేసెస్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అది ఇక్కడ మ్యాండేటరీ. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేగా దేన్ని గుర్తుపెట్టుకోవచ్చు అంటే సెప్టెంబర్ 9th ఈజ్ కన్సిడర్ యాజ్ అ ఎలక్ట్రిక్ వెహికల్స్ డే. భారతదేశంలో కూడా జూలై మంత్లో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. అది ఎక్కడ అంటే మహారాష్ట్రలో. ఎస్పెషల్లీ ప్రాంతం అడిగితే మాత్రం నావీ ముంబైగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మహారాష్ట్రలోని నావీ ముంబై ప్రాంతంలో మెజెంటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మెజెంటా గ్రూప్ అనే ఇండస్ట్రీస్ మనకి అతిపెద్ద ఛార్జింగ్ సెంటర్ని 24/7 యూజ్ చేసుకునేలాగా ఏర్పాటు చేశాయి. అలాగే భారతదేశ ప్రభుత్వం కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఫేమ్ అనే స్కీమ్ని ఏర్పాటు చేసింది. మీకు ఫేమ్ అనే స్కీమ్ దేనికి రిలేటెడ్ అని అడిగారు అనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి రిలేటెడ్గా మీరు ఆన్సర్ పెట్టచ్చు. ఎందుకంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఫేమ్ యొక్క అబ్రివేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ని అభివృద్ధి చేయడానికి ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. ఫేజ్ 1, ఫేజ్ 2గా. ఫేజ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది, ప్రస్తుతం ఫేజ్ 2 అనేది నడుస్తుంది. సో ఇవి దీనికి రిలేటెడ్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా కరెంట్ అఫైర్ చూసుకుంటే ఏ ప్రభుత్వం లేదా ఏ ప్రాంతం ఇటీవల కొత్త ఇంటి నిర్మాణంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ని, ఛార్జింగ్ ప్లేసెస్ని ఇన్స్టాల్ చేయాలి అని చెప్పేసి అంది అంటే దట్ ఈస్ ఇంగ్లాండ్. ఎలక్ట్రిక్ వెహికల్స్ డే ఎప్పుడు అంటే సెప్టెంబర్ 9th. భారతదేశ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క అభివృద్ధి కోసం తీసుకున్న పథకం ఏది అంటే ఫేమ్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే భారతదేశంలో గత 2 నెలల్లో ఏర్పడిన అతిపెద్ద ఛార్జింగ్ సెంటర్, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సెంటర్ ఏది అంటే దట్ ఈజ్ ఇన్ మహారాష్ట్ర, నావీ ముంబైలో ఉంది. మెజెంటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దీన్ని రూపొందించారు. 24/7 ఇది ఆపరేటర్గా ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. సో ఇవి దీనికి రిలేటెడ్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ పేరు ప్రతిభా మోహపాత్ర. సో మీరు అక్కడ చూసుకోవచ్చు, ప్రతిభా మోహపాత్ర రీసెంట్గా అడాబ్ ఇండియాకి వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు. ఎండి అండ్ వైస్ ప్రెసిడెంట్గా ప్రతిభా మోహపాత్ర. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. అడాబ్ ఇండియాకి రీసెంట్గా ప్రతిభా మోహపాత్ర ఎండి అండ్ వైస్ ప్రెసిడెంట్గా ఇటీవల నియమించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. ఒకసారి ఇక్కడున్న పర్సన్ని చూద్దాం. ఈయన పేరు విజయ్ గోయల్ గారు. విజయ్ గోయల్ ఈయన ఫార్మర్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ, ఒకప్పుడు రాజ్యసభ సభ్యునిగా చేశారు. అలాంటి విజయ్ గోయల్ గారిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం గాంధీ స్మృతి అండ్ దర్శన్ సమితి అనే దానికి వైస్ చైర్మన్గా అపాయింట్ చేసింది. గాంధీ స్మృతి అండ్ దర్శన్ సమితి అనేది ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉంది. అండ్ దీని యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే గాంధీ గారి జీవితంలో జరిగిన హైలైట్స్ని, దానికి సంబంధించిన వాటిని అవేర్నెస్ ఇచ్చేలాగా ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం, కొన్ని సామాజిక పరమైన అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టడం, లైక్ సోషియో ఎకనామిక్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే గాంధీ గారి లైఫ్లో ఉన్న హైలైటెడ్ థింగ్స్ని కానీ అవేర్నెస్ ఇచ్చేలాగా వివిధ ప్రోగ్రామ్స్ని పలు సందర్భాల్లో కండక్ట్ చేస్తుంది గాంధీ స్మృతి అండ్ దర్శన్ సమితి. దానికి వైస్ చైర్మన్గా ఇటీవల ఒక ఫార్మర్ రాజ్యసభ సభ్యున్ని, అండ్ ఈయన ఆథర్ కూడా, రైటర్ కూడా, ఎక్కువగా ఈ అకౌంటెన్సీ లాంటి బుక్స్ని కానీ, స్వామి వివేకానంద గారికి సంబంధించిన కొన్ని బుక్స్ని కానీ ఇలాంటి వాటిని రాసి ఉన్నారు విజయ్ గోయల్ గారు. సో ఆ విజయ్ గోయల్ గారిని రీసెంట్గా వైస్ చైర్మన్ ఆఫ్ గాంధీ స్మృతి అండ్ దర్శన్ సమితికి అపాయింట్ చేశారు. చైర్మన్ మాత్రం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రస్తుతం నరేంద్ర మోడీ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సో నెక్స్ట్ వన్ కూడా అపాయింట్మెంట్కి సంబంధించిందే. ఇక్కడున్న పర్సన్ పేరు పవన్ గోయాంక. అగైన్ ఐమ్ రిపీటింగ్, పవన్ గోయాంక ఈజ్ ఇన్ న్యూస్. సో ఈయన వచ్చేటప్పటికి మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీతో కానీ లేకపోతే నెక్స్ట్ యుఎస్కి చెందిన జనరల్ మోటార్స్ అనే కంపెనీతో కానీ అపార అనుభవం ఉన్న వ్యక్తి. ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ హూ వర్క్డ్ విత్ ద జనరల్ మోటార్స్ కంపెనీ విచ్ ఈస్ అ యుఎస్ బేస్డ్ కంపెనీ అండ్ యాజ్ వెల్ యాజ్ అ మహేంద్ర అండ్ మహేంద్ర. ఈ అనుభవం ఉన్న వ్యక్తిని పవన్ గోయాంక గారిని ఇటీవల చైర్పర్సన్గా అపాయింట్ చేశారు ఇన్ స్పేస్ అనే దానికి. ఇన్ స్పేస్ అంటే అర్థం ఇండియా నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్.
ఇండియా నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ అనే దానికి ఇటీవల చైర్పర్సన్గా అపాయింట్ అయిన వ్యక్తి పవన్ గోయంకా గారు. ఇది వరకు ఏ కంపెనీస్తో ఈయనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మహీంద్రా అండ్ మహీంద్రా, జనరల్ మోటార్స్ అనే కంపెనీతో. ఈ కరెంట్ అఫైర్ యుద్ధ విన్యాసానికి సంబంధించింది. ఇటీవల ఇండియాకి అండ్ సూడాన్కి అంటే ఇండియన్ నేవీకి అండ్ సూడాన్ నేవీకి మధ్య యుద్ధ విన్యాసం అనేది కండక్ట్ చేయబడింది. అది కూడా దేని కేంద్రంగా అంటే రెడ్ సీ కేంద్రంగా. సో రెడ్ సీ కేంద్రంగా లేదా ఎర్ర సముద్రం కేంద్రంగా ఇండియన్ నేవీకి సూడాన్ నేవీకి మధ్య ఒక యుద్ధ విన్యాసం అనేది కండక్ట్ చేయబడింది. సో ఇండియన్ నేవీ తరపున పార్టిసిపేట్ చేసింది ఏది అంటే ఐఎన్ఎస్ థాబార్. సో ఐఎన్ఎస్ థాబార్ అనేది ఇండియన్ నేవీ తరపున ఈ యుద్ధ విన్యాసంలో పార్టిసిపేట్ చేసింది. అలాగే సూడాన్ నేవీ తరపున నీమర్ అనే ఒక నేవీ షిప్ అండ్ దానితో పాటు అల్మెస్ అనే ఇంకొక నేవీ షిప్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది మనకి మొత్తానికి కరెంట్ అఫైర్ ఇది. అండ్ సూడాన్కి ఇండియాకి మధ్య ఇటీవల ఒక యుద్ధ విన్యాసం, నావిక యుద్ధ విన్యాసం అనేది కండక్ట్ చేయబడింది. ఏ ప్రాంతం కేంద్రంగా అని అడగచ్చు, ఎర్ర సముద్రం లేదా రెడ్ సీ. దీంట్లో సూడాన్ తరపున ఏ షిప్స్ పార్టిసిపేట్ చేశాయంటే అల్మాస్ అండ్ నీమర్ అనే షిప్స్ పార్టిసిపేట్ చేశాయి. ఇండియా తరపున అనేది చాలా మ్యాండేటరీ మనకి. సో దీన్ని అడగచ్చు, ఐఎన్ఎస్ థాబార్, ఐఎన్ఎస్ కోరా ఇలా అడగచ్చు. సో కాబట్టి ఐఎన్ఎస్ థాబార్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా. అయితే ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూడాన్. సో ఈ సూడాన్ వచ్చేటప్పటికి 2011 వరకు కూడా ఒకే కంట్రీగా ఉండేది. కానీ 2011 తర్వాత ఈ సూడాన్ నుంచి ఇంకొక కంట్రీ విడిపోయింది, దట్ ఈజ్ అ సౌత్ సూడాన్. నేను చాలాసార్లు చెప్పాను, సౌత్ సూడాన్ అనేది యునైటెడ్ నేషన్ యొక్క 193వ సభ్య దేశం. యునైటెడ్ నేషన్ యొక్క 193rd కంట్రీగా ఏది ఉందంటే సౌత్ సూడాన్. ఇది సూడాన్ నుంచి 2011లో విడిపోయింది. ఇది ఎందుకు ఇప్పుడు చెప్పాను అంటే సూడాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ఖార్తూమ్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, సూడాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ఖార్తూమ్, సౌత్ సూడాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి జూబా. ఈ రెండు డిఫరెన్స్ ఉంటాయి, అందుకే ఇది చెప్పాల్సి వచ్చింది. సూడాన్ యొక్క క్యాపిటల్ ఖార్తూమ్ అండ్ సౌత్ సూడాన్ యొక్క క్యాపిటల్ జూబా. ఈ రెండు 2011లో సెపరేట్ అయ్యాయి. 2011 తర్వాత యునైటెడ్ నేషన్ యొక్క 193rd సభ్య దేశంగా మనకి సౌత్ సూడాన్ అనేది జాయిన్ అయింది. అలాంటి సూడాన్ కేంద్రంగా నిమర్ అండ్ అల్మాజ్ అనే యుద్ధ నౌకలతో భారతదేశంలోని ఐఎన్ఎస్ థాబార్తో మనకి యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశారు ఇటీవల ఎర్ర సముద్రం కేంద్రంగా. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఐఎన్ఎస్ థాబార్ కండక్ట్స్ అ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ విత్ సూడనీస్ నేవీ అండ్ ఆన్ ద రెడ్ సీ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఐఎన్ఎస్ ధ్రువ్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇది మనకి మిసైల్ ట్రాకింగ్ షిప్గా పిలుస్తున్నారు లేదా న్యూక్లియర్ బెలాస్టిక్ మిసైల్స్ ట్రాకింగ్ షిప్గా పిలువబడే ఐఎన్ఎస్ ధ్రువ్ అనేది సెప్టెంబర్ 10న విశాఖపట్నం కోస్టల్ ఏరియా దగ్గర స్టార్ట్ అయింది. దీన్ని ప్రారంభించారు, దీని వర్కింగ్ని. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. భారతదేశం యొక్క న్యూక్లియర్ అండ్ బెలాస్టిక్ మిసైల్ ట్రాకింగ్ షిప్ ఐఎన్ఎస్ ధ్రువ్ అనేది ఏ ప్రాంతం నుంచి ప్రారంభించబడింది అంటే ఆంధ్రప్రదేశ్ లేదా విశాఖపట్నంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే ఇక్కడ కరెంట్ అఫైర్ మెయిన్గా. అయితే దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఐఎన్ఎస్ ధ్రువ్కి ఇంకొక పేరు వచ్చేటప్పటికి VC11184. సో VC11184 అనేది దీని యొక్క ఇనీషియల్ నేమ్ అనమాట. సో దీనిని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు అంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. ఇవి కరెంట్ అఫైర్ పరంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 3 పాయింట్స్. ఒకటి, ఐఎన్ఎస్ ధ్రువ్ అనేది బెలాస్టిక్ అండ్ న్యూక్లియర్ మిసైల్స్ ట్రాకర్ షిప్గా పిలువబడుతుంది. దీన్ని ఒరిజినల్గా VC11184గా నేమ్ ఇవ్వడం జరిగింది. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దీనిని రూపొందించింది. ఇటీవల దీనిని విశాఖపట్నం లేదా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియా నుంచి ప్రారంభించారు. అయితే ఈ మిసైల్ ట్రాకర్ షిప్ గురించి తెలుసుకోవాలి. జనరల్గా మీరు ఇండియాని కనుక నార్మల్గా చూసుకుంటే సో ఇటువైపు మనకి చైనా అండ్ ఇటువైపు పాకిస్తాన్ ఉన్నాయి. సో ఇటీవల మనకి డ్రోన్ సిస్టమ్ని గ్రీన్ రోబోటిక్ సంస్థ రూపొందించింది. దాన్ని ఇంద్రజాల్ అంటున్నాం. సో చైనా పాకిస్తాన్ అంటే రెడ్ క్లిఫ్ మక్మోహన్ రేఖ దగ్గర మనం మిసైల్స్ని వాటిని ట్రాక్ చేయగలగచ్చు అండ్ వాటికి యాంటీగా ఆన్సర్ ఇవ్వచ్చు. సో ఈ క్యాపబిలిటీ అంతా అక్కడ ఉంది. కానీ చైనా ఇటువైపు కోస్టల్ ఏరియా నుంచి ఇండియాని అటాక్ చేసే ప్రమాదం ఉంది అండ్ పాకిస్తాన్ కోస్టల్ ఏరియా నుంచి ఇండియాని అటాక్ చేసే ప్రమాదం ఉంది. సో ఇలాంటప్పుడు చైనా కానీ పాకిస్తాన్ కానీ భారతదేశ తీరం వెంబడి మిసైల్స్ని కనుక లాంచ్ చేసినా అలాంటి మిసైల్స్ని ట్రాక్ చేయడం కోసం మనకంటూ ఒక డివైస్ కావాలని నిర్ణయించుకున్నారు. సో అందుకని చెప్పి మొట్టమొదటిగా దానిని ఒక టెస్ట్ పర్పస్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు VC11184గా పేరు పెట్టారు. దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిన తర్వాత దానికి ఐఎన్ఎస్ ధ్రువ్గా నామకరణం ఇవ్వడం జరిగింది. సో అలాంటి ఐఎన్ఎస్ ధ్రువ్ అనేది రీసెంట్గా విశాఖపట్నం ప్రాంతం నుంచి ప్రారంభించారు.
అయితే ఇలాంటి మిసైల్ ట్రాకర్ షిప్ ఉన్న కంట్రీ ఇండియా 5th కంట్రీగా నిలిచింది. సో ఇండియా ఈజ్ ద 5th కంట్రీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మిసైల్ ట్రాకర్ షిప్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి షిప్స్ అనేవి రష్యాకి ఉన్నాయి, చైనాకు ఉన్నాయి, ఫ్రాన్స్కి ఉన్నాయి, యూఎస్ఏకి ఉన్నాయి, ఇండియాకు ఉన్నాయి. సో జనరల్గా యూఎస్ఎస్ఆర్ లేదా రష్యాకి యూరీ గగారిన్ పేరుతో ఒక మనకి షిప్ ఉంది. అండ్ నెక్స్ట్ చైనాకు వచ్చేటప్పటికి యువాన్ వాంగ్, ఇలాంటి సిరీస్లో చైనా దగ్గర 4 నుంచి 5 షిప్స్ వరకు ఉన్నాయి యువాన్ వాంగ్ అనేవి. అలాగే ఫ్రాన్స్కి సంబంధించి A601 ఉంది. కాబట్టి ఇలాంటి ఏమంటారు న్యూక్లియర్ బెలాస్టిక్ మిసైల్ ట్రాకర్ షిప్ని కలిగి ఉన్న 5వ కంట్రీగా ప్రపంచంలో నిలిచింది ఏదంటే ఇండియా. దాని పేరు ఏది అంటే INS ధ్రువ్. దాన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. అండ్ అది ఎక్కడి నుంచి ప్రారంభించారంటే విశాఖపట్నం. సో దీంట్లో చాలా డిఫరెంట్గా చెప్తున్నాం. మీరు జనరల్గా చూడొచ్చు, ఇక్కడ చూస్తే దీనికి కంప్లీట్గా మనకి శాటిలైట్ టెక్నాలజీ అనేది ఇవ్వబడింది. ఈ శాటిలైట్ టెక్నాలజీ ద్వారా కమ్యూనికేషన్ని యూజ్ చేసుకొని అండ్ ఆ మిసైల్స్ని ఐడెంటిఫై చేసి అండ్ ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి ఇవి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాయి. దీని అంతటినీ కూడా కంప్లీట్గా రన్ చేసేది, మానిటర్ చేసేది ఎవరు అంటే నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, NTRO అంట. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, DRDO. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియన్ నేవీ, DRDO, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఈ 3 కలిసి దీనిని మానిటర్ చేస్తాయంట. అయితే ఇక్కడ ఇంకొక పదం ఉండిపోయింది, DRDO డిమానిస్ట్రేషన్ వెజల్ అని చెప్పి. ఇది కూడా సేమ్ దీనికి లాగే, ఇది ఇంకా ప్రిపరేషన్లో ఉంది, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పొచ్చు. ఇది దాదాపుగా దీనిని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 700 crores పైగా అయిందంట, 700 కోట్ల పైగా. అయితే అంత ఎత్తున కాకుండా చాలా తక్కువ ఖర్చుతోనే దానికన్నా కొంచెం చిన్నగా స్మాల్గా చెప్పొచ్చు ఒక స్మాల్ సిస్టమ్ని అరేంజ్ చేస్తుంది DRDO. దాని పేరు DRDO డిమానిస్ట్రేషన్ వెజల్ అంటున్నారు. దీని యొక్క ఖర్చు వచ్చేటప్పటికి దాదాపుగా 450 కోట్లు ఉంటుందంట. అంటే నెక్స్ట్ ఇయర్కి కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో కానీ మనకి INS ధ్రువ్ లాంటి యూసేజ్ తోటే, INS ధ్రువ్ లాంటి వర్క్ తోటే దానికన్నా తక్కువ ఖర్చుతో, దానికన్నా తక్కువ సైజులో ఒక షిప్ ట్రాకర్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది DRDO. అది ఫ్యూచర్లో రాబోతుంది. దాని పేరు DRDO డిమానిస్ట్రేషన్ వెజల్ అనేది. సో ఇది అప్డేటెడ్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్. సో దానిని మీరు DBSగా పిలవచ్చు. సో డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అనేది న్యూస్లో ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం స్విఫ్ట్ పేమెంట్కి సంబంధించి ఒక ఎండ్-టు-ఎండ్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది మొట్టమొదటిసారిగా DBS బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, స్విఫ్ట్ పేమెంట్కి సంబంధించి ఎండ్-టు-ఎండ్ ట్రాకింగ్ లేదా మానిటరింగ్ రికార్డ్ని ప్రొవైడ్ చేయబోయే మొట్టమొదటి బ్యాంక్ ఏది అంటే DBS, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్. సో ఇక్కడ స్విఫ్ట్ అంటే మీరు అర్థం చూసుకోవచ్చు, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ టెలికమ్యూనికేషన్. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ టెలికమ్యూనికేషన్. ఇది 1973 కేంద్రంగా ఏర్పడింది. సో జనరల్గా ఏంటంటే ఓవర్సీస్లో అంటే మిగతా కంట్రీస్లో సో బ్యాంక్స్ ఏం చేస్తాయంటే, అంటే మన కంట్రీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీతో వేరే కంట్రీలోని బ్యాంక్స్ ఏవైతే పార్ట్నర్గా లేదా మామూలుగా టైఅప్ అయి ఉన్నాయో, సో ఆ బ్యాంక్స్ అక్కడున్న కస్టమర్స్ తరపున భారతదేశంలోని బెనిఫిషరీకి, లబ్ధిదారుడికి రెమిటెన్స్ అనేవి చేస్తాయి, అంటే చెల్లింపులు అనేవి చేస్తాయి. సో దీనిని మనకి ఇంటర్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్గా కూడా చెప్పొచ్చు. అంటే వేరే కంట్రీలో ఉన్న పర్సన్ ఒక పర్టికులర్ బ్యాంక్ ద్వారా మన కంట్రీ సిటిజన్కి ఒక పర్టికులర్ బ్యాంక్ ద్వారా మనకి రెమిటెన్స్ చెల్లింపుల్ని చేయడం జరుగుతుంది. సో ఈ ఇంటర్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఎప్పటి నుంచో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే మనకి ఈ బెనిఫిషరీస్, లబ్ధిదారులు, కస్టమర్స్కి కంప్లీట్గా దీనికి సంబంధించిన ఎండ్-టు-ఎండ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రికార్డ్స్ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ లేదు. అలాంటి వాటిని ప్రొవైడ్ చేయడం కోసం డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అనేది ముందుకొచ్చింది. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. డెవలప్మెంట్ బ్యాంక్ సింగపూర్ ఈజ్ ప్రొవైడింగ్ రైట్ నౌ ద ఎండ్-టు-ఎండ్ మానిటరింగ్ ఆర్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ regarding to the Society for Worldwide Interbank Telecommunication Inter-Border Transactions. Clear? సో నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి కుసుమ్ స్కీమ్తో పాటు హర్యానా న్యూస్లో ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి కుసుమ్ స్కీమ్లో ఆఫ్ గ్రిడ్ సోలార్ పంప్స్ని ఫుల్ఫిల్గా ఇన్స్టాల్ చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా హర్యానా రికార్డ్ని క్రియేట్ చేసింది, లేదా హర్యానా మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో హర్యానా ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఆఫ్ గ్రిడ్ సోలార్ పంప్స్ అండర్ ద PM కుసుమ్ స్కీమ్గా చెప్పచ్చు. సో PM కుసుమ్ అంటే ఇక్కడ అర్థం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహా అభియాన్. సో ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహా అభియాన్ అనేది PM కుసుమ్ యొక్క ఎబ్రివేషన్.
ఈ స్కీమ్ని ఇండియాలోకి తీసుకురావడానికి కారణం, సో జనరల్గా మనకి ఇండియాలో అగ్రికల్చర్ వ్యవసాయానికి ముఖ్యంగా ఉపయోగపడేది నీటిపారుదల వ్యవస్థ. సో సాగునీటి వ్యవస్థ కోసం ఎక్కువగా మనం పంప్స్ని యూజ్ చేస్తాం. ఆ పంప్స్ కూడా ఎలాంటి పంప్స్ యూజ్ చేస్తాం? డీజిల్ పంప్స్. సో జనరల్గా మనకి పొలాల్లో నీరు పెట్టాలనుకోండి, ఏదైతే మోటార్ పంపులు యూజ్ చేస్తామో దాంట్లో డీజిల్ యూజ్ చేయాలి. సో డీజిల్ అనేది మనకి సాంప్రదాయ వనరు కింద వస్తుంది కదా, ఫాజిల్ ఫ్యూయల్ కింద. సో ఇప్పుడు ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఈ డీజిల్ పంపుని పొలాల్లో మనకి సోలార్ పంపుతో రీప్లేస్ చేయాలి. డీజిల్ పంప్ ఈజ్ రీప్లేస్డ్ బై దట్ సోలార్ పంప్గా సో వీళ్ళు నిర్ణయించుకున్నారు. దానికి గవర్నమెంట్ తరపున రైతులకి ఎలా సాయం చేయాలి? సో ఈ క్వశ్చన్ మార్క్ మీద వచ్చిన స్కీమ్గానే ప్రధానమంత్రి కుసుమ్ స్కీమ్గా చెప్పచ్చు. అయితే హర్యానాలో ఏమని డిసైడ్ అయ్యారంటే 2021 చివరికల్లా ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 15,000 సోలార్ పంప్స్ని ఇన్స్టాల్ చేయాలి అనుకున్నారు. అయితే ఇప్పటికీ 14,418 సోలార్ పంప్స్ని వీళ్ళు ఇన్స్టాల్ చేశారు. అంటే నియరెస్ట్ టు ద అచీవ్మెంట్గా చెప్పచ్చు. ఇంకా ఎండింగ్కి రాకుండానే ఆల్మోస్ట్ వాళ్ళు అచీవ్మెంట్ దాకా వచ్చారు. సో అందుకని హర్యానా ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఈజ్ ఇన్స్టాల్ ఆఫ్ గ్రిడ్ సోలార్ పంప్స్. సో ఆఫ్ గ్రిడ్ సోలార్ పంప్స్ జనరల్గా ఎలా చెప్తారు అంటే ఎలక్ట్రిక్ గ్రిడ్స్తో కనెక్ట్ అవ్వని వాటిని ఆఫ్ గ్రిడ్ పంప్స్ అంటారంట. ఎలక్ట్రిక్ గ్రిడ్స్తో కనెక్ట్ అవ్వని వాటిని ఆఫ్ గ్రిడ్ పంప్స్ అంటారంట. సో ఇది సోలార్ ప్యానెల్స్ యూజ్ చేసుకుని మనం చేస్తున్నాం కాబట్టి ఆఫ్ గ్రిడ్ సోలార్ పంప్స్ అంటున్నారు. సో ఈ ఆఫ్ గ్రిడ్ సోలార్ పంప్స్ని ప్రధానమంత్రి కుసుమ్ స్కీమ్ కింద దాదాపుగా 14,418 పంప్స్ని ఏ రాష్ట్రం ఇన్స్టాల్ చేసింది అని అడిగితే దట్ ఈజ్ హర్యానాగా చెప్పచ్చు. హర్యానా యొక్క ముఖ్యమంత్రిగా మనకి మనోహర్ లాల్ ఖట్టార్ గారు ఉన్నారు. హర్యానా యొక్క గవర్నర్గా బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు. సో ఇవి దీని రిలేటెడ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండియాస్ లార్జెస్ట్ ఓపెన్ ఫర్నరీ అనేది ఉత్తరాఖండ్లో ప్రారంభమైంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఉత్తరాఖండ్లోని రాణి కేట్ అనే ప్రదేశం ఉంది. ఈ రాణి కేట్ అనే ప్రదేశం 1800 మీటర్ల ఎత్తులో ఉంది. దీని ఆల్టిట్యూడ్ హైట్ వచ్చేటప్పటికి 1800 మీటర్స్ హైట్ ఇది సీ లెవెల్ నుంచి. సో అంత హైట్లో ఉత్తరాఖండ్లోని రాణి కేట్ ఏరియాలో భారతదేశంలోనే లార్జెస్ట్ ఓపెన్ ఫెర్నరీ అనే దాన్ని ప్రారంభించారు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అసలు ఫెర్నరీ అంటే ఏంటి. అడవి మొక్కలుగా దీనిని వర్ణించవచ్చు. అంటే జనరల్గా మనకి ప్లాంట్స్కి ఫ్లవర్స్ అనేవి వస్తాయి. మీరు ఈ ఫెర్నరీ గార్డెన్కి కానీ ఫారెస్ట్ కానీ వెళ్తే ఇక్కడెక్కడ కూడా మీకు ఫ్లవర్స్ కనిపించవు. కంప్లీట్గా ఇవి లీవ్స్తో ఉన్న ట్రీస్గా చెప్తారు, ఓన్లీ లీవ్స్. సో కంప్లీట్గా ఒక బ్రాడ్ పెద్ద పెద్ద ఆకులతో కానీ పెద్ద పెద్ద బ్రాంచెస్తో కానీ కొమ్మలతో సమూహాలతో రూట్స్తో ఉన్న ఒక గ్రూప్ ఆఫ్ లేదా బంచ్ ఆఫ్ ట్రీస్ యొక్క సమూహాన్ని ఫెర్నరీగా చెప్పచ్చు. లేదా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఫెర్నరీ ఈజ్ అ ప్లేస్ వేర్ గ్రూప్ ఆఫ్ ట్రీస్ ఆర్ దేర్ అండ్ విచ్ వీ కాంట్ ఫైండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్లవర్ ట్రీస్. ఎలాంటి పుష్పించే మొక్కలు లేకుండా కేవలం మెడికల్ ప్రాపర్టీ వాల్యూస్ కలిగిన చెట్లు లేకపోతే నెక్స్ట్ ఎక్కువగా పెద్ద పెద్ద కొమ్మలున్న చెట్లతో కూడిన వాటిని మనకి ఫెర్నరీగా చెప్పచ్చు. అలాంటి లార్జెస్ట్ ఓపెన్ ఫెర్నరీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో స్టార్ట్ అయింది. అది కూడా రాణికేట్ అనే ఏరియాలో 1800 మీటర్ల ఎత్తులో ఇది ప్రారంభించబడింది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓపెన్ అని ఇస్తే గనక మాత్రం ఇది లార్జెస్ట్ అవుతుంది. ఓపెన్ ఎయిర్ ఫెర్నరీ అని ఇస్తే ఉత్తరాఖండ్ లార్జెస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇండియాస్ లార్జెస్ట్ ఫెర్నరీ అని అడిగితే ఆన్సర్ వచ్చేటప్పటికి జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ రీసెర్చ్. జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ రీసెర్చ్ ఇది తిరువనంతపురంలో ఉంది. భారతదేశంలోని అతిపెద్ద ఫెర్నరీ ఏది అంటే తిరువనంతపురంలోని ఈ ఏరియా. భారతదేశంలోని 2వ అతిపెద్ద ఫెర్నరీ ఏది అంటే ఉత్తరాఖండ్లోని రాణికేట్. కానీ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేటప్పటికి క్లోజ్డ్ అండ్ ఓపెన్డ్ ఏరియాస్. సో ఇది క్లోజ్డ్ ఏరియా అనమాట, ఇది ఓపెన్డ్ ఏరియా. భారతదేశంలోని ఓపెన్డ్ ఎయిర్ ఫెర్నరీగా మాత్రం ఉత్తరాఖండే ఉంది. మామూలుగా చూసుకుంటే మాత్రం ఇది సెకండ్ ప్లేస్లో ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఇక్కడ డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే ఇక్కడ మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, గుర్మిత్ సింగ్ నూతన గవర్నర్గా అపాయింట్ అయ్యారు. అండ్ పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఉత్తరాఖండ్లో చాలా డిఫరెంట్ ఫారెస్ట్ని ఈ మధ్యన స్టార్ట్ చేశారు. ఇలాంటి ఫారెస్ట్ ఇంకొకటి కూడా ఉంది మనకి, క్రిప్టో గేమింగ్ గార్డెన్ అని చెప్పేసి. సో క్రిప్టో గేమింగ్ గార్డెన్. సో ఇది మనకి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ ప్రాంతం దగ్గర స్టార్ట్ చేసిన ఇంకొక డిఫరెంట్ సిస్టమ్గా చెప్పచ్చు. క్రిప్టో గేమింగ్ గార్డెన్ కానీ ఓపెన్ ఫెర్నరీ ఫారెస్ట్ కానీ లేకపోతే భారత్ వాటిగా కానీ ఇవన్నీ కూడా ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్మించారు అంటే ఉత్తరాఖండ్ ఏరియా. ఇటీవల USA అండ్ ఇండియా కలిసి క్లైమేట్ కోసం అంటే క్లైమేట్ పరిరక్షణ కోసం
ఒక సమిట్ లేదా ఒక కాన్ఫరెన్స్ లాంటిది ఏర్పాటు చేశాయి. అది కూడా న్యూఢిల్లీ కేంద్రంగా. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో దాని యొక్క మీటింగ్ హైలైట్ వచ్చేటప్పటికి ద క్లైమేట్ యాక్షన్ అండ్ ఫినాన్స్ మొబిలైజేషన్ డైలాగ్. ద క్లైమేట్ యాక్షన్ అండ్ ఫినాన్స్ మొబిలైజేషన్ అనేది ఇటీవల ఏ కంట్రీస్ సంయుక్తంగా నిర్వహించాయంటే USA అండ్ ఇండియా. ఎక్కడ నిర్వహించాయంటే న్యూఢిల్లీ కేంద్రంగా. 2030 కల్లా మనకి ఇండియా అండ్ USA ఈ క్లైమేట్ చేంజ్లో ఎలాంటి వాటిని తీసుకురావాలి, ఎలాంటి రూల్స్ తీసుకురావాలి, ఎలాంటి స్కీమ్స్ తీసుకురావాలి, వీటి మీద ప్రధానంగా ఈ సమావేశం జరిగిందని చెప్పొచ్చు. ఈ సమావేశాన్ని లాంచ్ చేసింది ఇండియా తరపున ఎన్విరాన్మెంట్ మినిస్టర్, పర్యావరణ శాఖ మంత్రి అయిన భూపేంద్ర యాదవ్ గారు. సో ప్రజెంట్ మనకి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు ఈయన. అలాగే US యొక్క స్పెషల్ అంబాసిడర్ ఫర్ ద క్లైమేట్ చేంజ్, ఆయన పేరు జాన్ కెర్రీ. సో జాన్ కెర్రీ ఈజ్ అ స్పెషల్ అంబాసిడర్ ఆఫ్ US ఫర్ క్లైమేట్ చేంజ్. సో జాన్ కెర్రీ అండ్ భూపేంద్ర యాదవ్ వీళ్ళిద్దరూ కలిసి న్యూఢిల్లీ కేంద్రంగా ద క్లైమేట్ యాక్షన్ అండ్ ఫినాన్షియల్ మొబిలైజేషన్ డైలాగ్ అనే దాన్ని మనకి లాంచ్ చేయడం జరిగింది. సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ, సెకండ్ వన్ ఇంటర్నేషనల్ ఇంజనీర్స్ డే, థర్డ్ వన్ వరల్డ్ లిమోఫియా అవేర్నెస్ డే. సో లిమోఫా అవేర్నెస్ డే ఈ మూడు కూడా మనకి ఎప్పుడు అంటే September 15th. ఈ మూడు కూడా ఒకే రోజు రికగ్నైజ్ చేయబడ్డాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డానియల్ రిసియార్డో. సో డానియల్ రిసియార్డో ఆస్ట్రేలియన్ Formula 1 రేసర్. సో ఈయన ఇటీవల ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ ఇండియాస్ లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ ఫెర్నరీ అనే దాన్ని ఉత్తరాఖండ్లోని రాణిఖేట్ అనే ప్రదేశంలో స్టార్ట్ చేశారు. ఓపెన్ ఎయిర్ ఫెర్నరీ లార్జెస్ట్గా ఉన్నది ఉత్తరాఖండే. కానీ భారతదేశంలో జనరల్గా ఈ ఓపెన్ అనేది పక్కన పెడితే ఎయిర్ ఫెర్నరీలో లార్జెస్ట్గా ఉన్నది తిరువనంతపురానికి సంబంధించిన జవహర్లాల్ నెహ్రూ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రెండోదిగా ఉన్నది ఉత్తరాఖండ్ రాణిఖేట్. అదే కనుక ఓపెన్ ఎయిర్ ఫెర్నరీ కేటగిరీకి వస్తే మాత్రం ఉత్తరాఖండ్ ఉంది. నెక్స్ట్ వన్ హర్యానా బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు ఇన్స్టాల్ సోలార్ పంప్స్, ఆఫ్ గ్రిడ్ సోలార్ పంప్స్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్ కుసుమ్ స్కీమ్. 14,418 సోలార్ పంప్స్ని సో ఈ సంవత్సరం హర్యానా ఇన్స్టాల్ చేసింది వివిధ ప్రాంతాల్లో. నెక్స్ట్ వన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అనేది ఈ స్విఫ్ట్ పేమెంట్కి సంబంధించి ఇంటర్నేషనల్ క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్లో ఒక ఎండ్-టు-ఎండ్ ట్రాకింగ్ సిస్టమ్ అనే దాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టబోతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. INS ధ్రువ్, సో ఫస్ట్ ఇండియా షిప్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ దట్ బెలాస్టిక్ అండ్ న్యూక్లియర్ మిసైల్ ట్రాకర్ షిప్గా చెప్పొచ్చు. దాన్ని ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభించారు. నెక్స్ట్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది కూడా. INS తాబార్, సో సూడాన్ అండ్ ఇండియా ఈ రెండు నేవీస్ కూడా మనకి సూడాన్ హాఫ్ కోస్ట్లో అండ్ రెడ్ సీ కేంద్రంగా ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. దీంట్లో ఇండియాకి సంబంధించి INS తాబార్, సూడాన్కి సంబంధించి అల్మెస్ అండ్ నిమిర్ అనే ఒక 2 షిప్స్ కూడా పార్టిసిపేట్ చేశాయి. నెక్స్ట్ పవన్ గోయంకా రీసెంట్గా మనకి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రోగ్రామ్ దానికి అపాయింట్ అయ్యారు చైర్మన్గా. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. విజయ్ గోయల్ వైస్ చైర్మన్గా అపాయింట్ అయ్యారు. గాంధీ స్మృతి అండ్ దర్శన్ సమితి అనే దానికి చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉన్నారు. అడోబ్ రీసెంట్గా అడోబ్ ఇండియాకి వైస్ ప్రెసిడెంట్గా మనకి ప్రతిభా మొహపాత్ర అనే పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇంగ్లాండ్ ఇటీవల ఒక రూల్ని పాస్ చేసింది. ఇక మీదట ఇంగ్లాండ్లో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అంటే సో ఆ ఇంటి నిర్మాణంలో కంపల్సరిగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్పేస్ లేదా దానిని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి ఒక రూల్ని తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేటప్పటికి ఇండియా అండ్ US లాంచ్ క్లైమేట్ యాక్షన్ అండ్ ఫినాన్స్ మొబిలైజేషన్ డైలాగ్. న్యూఢిల్లీ కేంద్రంగా ఎన్విరాన్మెంట్ పర్యావరణ శాఖ మంత్రి అయిన భూపేంద్ర యాదవ్ గారు, US స్పెషల్ అంబాసిడర్ ఫర్ క్లైమేట్ చేంజ్ జాన్ కెర్రీ ఇద్దరూ కలిసి ద క్లైమేట్ యాక్షన్ ఫర్ ద ఫినాన్షియల్ అండ్ మొబిలైజేషన్ అనే ఒక డైలాగ్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి జింబాబ్వే క్రికెట్ ప్లేయర్ అయిన మనకి ఎవరైతే ఫేమస్ పర్సన్ ఉన్నారో బ్రెడెన్ టైలర్ అనే పర్సన్, ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్కి. అండ్ ద నెక్స్ట్ వన్ జీవ్ మిల్కా సింగ్, సో ప్రముఖ గోల్ఫర్ అండ్ మిల్కా సింగ్ యొక్క కొడుకు ఈయన రీసెంట్గా UAEకి సంబంధించిన దుబాయ్ గోల్డెన్ వీసా అనే దాన్ని పొందడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. థ్యాంక్ యూ.